ఇక మరో అంశం చూసుకున్నట్టయితే కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో విద్యార్థిని ఆత్మహత్య కలకలరేపుతోంది. శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి జశ్వంతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాలిక రూమ్లోని వ్యక్తిగత సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక సీసీటీవీ ఫుటేజ్, విద్యార్థుల వాంగ్మూలాన్ని కూడా ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే బాలిక మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమని కూడా, బాలిక హింసించబడిందని అలాగే ఒత్తిడికి గురిచేయడం వల్లే చనిపోయిందని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, అసలు ఆ బాలిక ఎందుకు చనిపోయింది? నిజంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ నిజమేనా? గుడ్ ఈవినింగ్ సాయిరామ్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇవాళ ఉదయం 7:30 సమయంలో మనం చూసుకుంటే కనుక చింతకొమ్మదిన్నె మండలంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య K7కి సంబంధించినటువంటి క్యాంపస్లో ఇవాళ జశ్వంతి అనే ఒక విద్యార్థిని పూర్తిస్థాయిలో కూడా తన రూమ్లో అయితే కనుక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా ఏదైతే జశ్వంతి ఊరేసుకున్న రూమ్లోనే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గమనించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా సిబ్బంది అంతా అక్కడ చేరుకొని ఏదైతే వాకిని పగలగొట్టి ఆ జశ్వంతిని కూడా కిందికి దించి ఏదైతే నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆమె అయితే కనుక అక్కడికే మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ వారు కూడా పూర్తిస్థాయిలో అమ్మాయి మరణించిన తర్వాత పూర్తిస్థాయిలో వాళ్ళందరూ కూడా అక్కడ నుండి యాజమాన్య పూర్తిస్థాయిలో మరోసారి కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే అప్పటికే ఆమె చనిపోవడం జరిగింది. అయితే ఆమె మృతదేహాన్ని కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే మార్చురీలో కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బంధువులకు అలాగే తల్లిదండ్రులకు మేనేజ్మెంట్ ఒక్కసారిగా ఫోన్ చేసి చెప్పడంతో కూడా అందరూ కూడా ఏదైతే ఆ మృతదేహం మార్చురీ ఉందో మార్చురీ వద్ద కూడా తల్లిదండ్రులు అలాగే బంధువులందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా అక్కడైతే కనుక పూర్తిస్థాయిలో అటు తల్లిదండ్రులు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి మార్చురీ సిబ్బందికి అలాగే పెద్ద ఎత్తున కూడా కొద్దిసేపు వాగ్వాదం జరిగిన పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రధానంగా తల్లిదండ్రులు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తమ అమ్మాయి గడిచిన 2 రోజుల కిందట కూడా పూర్తిస్థాయిలో తమతో బాగా మాట్లాడిందని, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏం లేదని చెప్పి మాట్లాడిందని, తండ్రితో స్వయంగా మాట్లాడిన ఆమె ఒక్కసారిగా శవమై ఎలా పడుతుందని చెప్పి బంధువులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం శ్రీ చైతన్య మేనేజ్మెంట్ పూర్తిస్థాయిలో అమ్మాయిని అలాగే అక్కడ చదువుల పేరుతో కూడా పూర్తిస్థాయిలో పిల్లలు. అయితే సుధీర్, ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్ ఏదైతే ఉందో నిజంగానే చాలా మటుకు కూడా వైరల్ అయినటువంటి స్కూల్. ఎందుకంటే దాదాపుగా పిల్లలు మానసికంగా అలాగే శారీరకంగా కూడా చాలామంది ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ స్కూల్లో. చాలా మటుకు ర్యాంక్సే ప్రధాన లక్ష్యంగా స్కూల్స్ చాలా మటుకు విద్యార్థులపైన కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇది నిజంగానే ఈ బాలిక విషయంలో జరిగిందనుకోవచ్చా? ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ పేరుకు మాత్రమే విద్యార్థులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున చదువు పేరుతో కూడా స్ట్రెస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కనీసం వీళ్ళకు దాదాపు మనం చూసుకోవచ్చు ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు చదివించాల్సిన నేపథ్యంలో కూడా ఇక్కడైతే కానీ దాదాపుగా రాత్రి 10 నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా చదివిస్తున్న పరిస్థితి, అలాగే తెల్లారుజామున 4 గంటలకే విద్యార్థులను లేపి వాళ్ళందరూ కూడా చదివిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కూడా స్ట్రెస్గా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలోనే ముఖ్యంగా విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే బిల్డింగ్ పైనుంచి దూంగిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పూర్తిస్థాయిలో ఎవరైతే విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారంటే అది నిజమే అనిపిస్తుంది. పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చదివి అలాగే ర్యాంకులు తీసుకోవాలి, మాకు ఖచ్చితంగా మా శ్రీ చైతన్య మంచి బ్రాండ్ నిలబెట్టాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా పూర్తిగా చదవాలని చెప్పి వాళ్ళైతే ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. అది అలాంటి కోవలో అయితే కనుక జశ్వంతి కూడా పూర్తిస్థాయిలో కూడా ఈరోజు అయితే ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా చర్చకు నియమించు. దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్. రైట్, ఇక మరో కీలక అంశం చూసుకున్నట్టయితే ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి కూడా ఆమోదం తెలియజేసింది. ఏపీ ఇక నైబర్హుడ్ పాలసీ 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి మండలంలో 20 నుండి 30 వర్క్ స్టేషన్లు